వైఎస్ఆర్ కడప జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కి నచికేత్ విశ్వనాథ్, జేసీ డాక్టర్ నిధి మీనా పాల్గొన్నారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్పీతో కలిసి పోలీస్ పెరేడ్ ను పరిశీలించారు. వివిధ ప్లాటూన్ల మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మంత్రి ప్రజలకు సందేశం ఇచ్చారు. NCC Boys Contingent Rear Side Assistant Commander Sri G. Madhusudan Reddy Garu, NCC Girls Contingent Commander Kumari T. Vijayadurga Devi Lakshmi Devi, Scout Boys Contingent Commander Sri Nagar Singh పూర్వకంగా స్వాగతం పలికారు. వివిధ శాఖల్లో కడప జిల్లాలో అందజేస్తున్నటువంటి పథకాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో అభివృద్ధిలో వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ప్రాజెక్ట్ ల్యాండ్ ప్రధాన ఉద్దేశం కడప జిల్లా నుంచి ప్రారంభమైన స్మార్ట్ కిచెన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రపంచంలో అభినందిస్తున్నాను. స్మార్ట్ కిచెన్ కడప జిల్లా ప్రతిభ నిదర్శనం. ప్రదేశ్లోని ఇతర జిల్లాలకు కూడా కడప జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు ఓపికగా భారతదేశంలోనే మహిళలకు ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని సంస్థలు ఉండేలా పంటల బీమా పరిహారం కింద రబీ 2022 నుండి రబీ 2024 సీజన్ వరకు రైతులకు పరేడ్ కమాండర్ Sri V. Narayana, Sub-Inspector of Police, Kadapa Taluka Police Station, assisted by Sri M. Ishwar Nayak, ASI, Kajipeta Police Station. First Contingent, District Armed Reserve Kadapa, lead by Sri K. Venkateswarlu, Reserve Sub 2432, District Armed Reserve Kadapa. Second Contingent, District Armed Reserve Kadapa, lead by Sri M. Ramchandra, Reserve Sub-Inspector, District Armed Reserve Kadapa, assisted by PS. Fourth Contingent, Home Guards, Kadapa, led by Sri G. Kiran Kumar, assisted by Sri B. Madhusudan Reddy, 2nd CC. Sixth Contingent, NCC Senior Girls, led by Kumari P. Vijayadurga Devi, Platoon Commander, assisted by Kumari R. Lakshmi Devi, 2nd CC. Seventh Contingent, assisted by S. Khalilullah. Eighth Contingent, Bharat Guides, led by Kumari M. Divya Rajamma, 1st Commander, assisted by Kumari K. Chaitra, 2nd Commander. వేల్పుల నారాయణమ్మ వారి శ్రీమతి, వేల్పుల సుబ్బన్న గారి శ్రీమతి వేల్పుల నారాయణమ్మ గారు సత్కారాన్ని అందుకుంటున్నారు. ఆలూరు ఫకీరప్ప గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి చేతి మీదుగా గౌరవ సత్కారాన్ని పొందుతూ ఉన్నారు. స్వాతంత్ర్య సమరవీరులు, వారి కుటుంబ సభ్యులు. పిల్ల వెంకటరామరెడ్డి గారి తరపున వారి కోడలు అన్నారెడ్డి. అల్లూరు ఫకీరప్ప గారి తరపున అనిశ్చితికి కారణమైన రైతన్నకు భయం లేదు. తక్కువ నీరు, తక్కువ ఖర్చు, మెరుగైన దిగుబడి. నీటి పొదుపుతో
కరువును తట్టుకునే పశుసంవర్ధక శాఖ వారి శకటం మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం సంచార పశు వైద్య వాహనాల ద్వారా బద్వేలు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పుత్తూరు, కడప, మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 2 వాహనాల చొప్పున మొత్తం ఉన్నత లక్ష్యంతో గ్రామీణ మహిళల జీవితాల్లో ఆర్థిక స్వయం సమృద్ధికి స్వయం సహాయక సంఘాల మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా కాకుండా శిక్షణ, రుణ సహాయం, సాంకేతిక సరికొత్త గ్రామీణ ఆర్థిక విప్లవ ప్రబోధంతో విజయ పదాన సాగిపోతున్న మన కడప మహిళ బలోపేతమైతే కుటుంబం నిలబడుతుంది, కుటుంబం నిలబడితే దేశం ఆర్థిక పోటీగా రూపుదిద్దుతుంది. మహిళ చాలా మంది ఆడవాళ్ళు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మహిళా ఆర్థిక సాధికారతే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు అవకాశాలతో వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, గ్రామీణ్ BGరామ్జీ పథకం రోజుకు 312 రూపాయలకు పెంచబడింది. BGరామ్జీ పథకం కేవలం ఉపాధి కల్పించడమే కాదు, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధి, నీటి సంరక్షణ, సాగునీటి వనరుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, స్థిరమైన గ్రామీణ ఆస్తుల నిర్మాణం, ప్రకృతి వైపరీత్యం ఎన్నో భవిత కేంద్రాలలో వేల సంఖ్యలో మంచి భవిత విద్యార్థులు జిల్లాకే మణిమాణిక్యాలుగా నిలిచారు. అన్ని ఉన్నవారు చదవడం ఒక ఎత్తైతే ఏదో ఒక చిరులోపంతో వారి భవిష్యత్తును అక్కడే జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న బద్వేల్ భవిత కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న వినికిడి లోపం కలిగిన వెంకీ అనే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థి శాలల విధానమే స్మార్ట్ టీచర్. దీని ముఖ్య ఉద్దేశం శుచి, శుభ్రత. ఆరోగ్యవంతమైన విద్యార్థి, బలమైన భవిష్యత్తు, ఉత్తమ పౌర సమాజం అనే మహోన్నత లక్ష్యంతో అమలవుతున్న ముందుకు రానియండి. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధతో అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ కడప జిల్లా శ్రీధర్ గారు ఇంకా జిల్లా యంత్రాంగం విశేష కృషి చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం దాదాపు 1 లక్ష మంది విద్యార్థులకు నాణ్యమైన మరియు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందుతుంది. 2026 ఏప్రిల్ 15 అధిరోహించి జిల్లా ఖ్యాతిని నలుమూలలా వ్యాపింపబెట్టిన ప్రాజెక్ట్ అండ్ జిల్లాలో ఇప్పటికే అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థకు దీనిని జోడించబడింది. ప్రయోగాత్మకంగా చెన్నూరు ప్రాథమిక పాఠశాలలో అమలు జరుగుతోంది. భోజనానికి ముందు పిల్లలు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఉచితంగా ఏర్పాటు చేయడానికి పనులు వేగంగా పురోగమిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాను సస్టైనబుల్ ఎనర్జీ భవిష్యత్తు వైపు ముందుకు నడిపించడానికి కట్టుబడి ఉంది. గ్రీన్ ఎనర్జీ, బలమైన భారత్. జాతికి చెందిన అరుదైన సంపద అయినటువంటి ఎర్రచందనం సంపదను, వన్యప్రాణులను సంరక్షించడం కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. చెక్ పోస్టుల ద్వారా 24 గంటల పర్యవేక్షణ, అటవీ శాఖ సిబ్బంది ఇంకా బేస్ క్యాంపు సిబ్బంది నిరంతర అడవులలో పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు ఇంకా రోజువారీ గస్తీ నిర్వహించడం ద్వారా అడవిని సంరక్షిస్తోంది. వృక్షో రక్షితి రక్షితః. డయల్ 112 మహిళలకు రక్షణ తక్షణ చర్యలు చేపట్టడానికి ఏర్పడ్డాయి. మీరు త్వరితగతిని చేరుకుని శక్తి టీమ్స్ లో భాగంగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేయబడ్డాయి. సంకోచం లేకుండా ఎక్కడ ఏ మహిళ ఆపదలో ఉన్నా 112కు డయల్ చేసి శక్తి టీం వారిని ఆశ్రయించవచ్చును. వజ్రా వెహికల్. ఈ వజ్రా వెహికల్ ని పోలీస్ రిమోట్ కంట్రోల్ వెహికల్ అని కూడా అంటారు. అసాంఘికంగా, చట్ట వ్యతిరేకంగా అధిక సంఖ్యలో దుమ్ములు ఉన్న చట్ట వ్యతిరేక శక్తులను చెదరగొట్టడానికి ఈ రిమోట్ కంట్రోల్ సంబంధించినటువంటి 4 సిబ్బంది కూడా ఉంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ వెహికల్స్ లోపల ఉండాల్సి వచ్చినప్పుడు వెపన్స్ కూడా ఉపయోగిస్తారు. ఈ వెహికల్ ద్వారా ఎక్కువ మంది సంఘ వ్యతిరేక శక్తులను చెదరగొట్ట జిల్లా వారి శకటం. అగ్నిమాపక శాఖ వారు ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ ఇంకా ఏ విపత్తు సంభవించినా మొదటగా మేమున్నాము అని స్పందించి విపత్తులను ఎదుర్కోవడానికి 24 గంటలు సంసిద్ధంగా ఉంటారు. జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు ఇంకా
మానవ తప్పిదాల వల్ల కలుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించేందుకు గాను ముందు జాగ్రత్త చర్యగా అవగాహన ఎదుర్కొని ప్రాణాలకు తెగించి 16 మంది ప్రజల ప్రాణాలను ఇక 30,76,62,000 రూపాయల విలువ గల ఆస్తిని రక్షించగలిగారు. అదేంటి మన జిల్లా మన ముందు ప్రదర్శించడానికి వస్తూ ఉన్నాయి. ఆధ్వర్యంలో ముఖ్య అతిథుల వారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తుంది. లూసీ ముఖ్య అతిథుల వారికి పుష్పగుచ్చాన్ని అందజేయడానికి ఇచ్చేస్తుంది. దొంగతనం చేయడానికి ఇంట్లో కుక్క ఉంటే దానికి ముందుగా ఫుడ్ పెడతారు. ఓ బిస్కెట్ ఇస్తే పడుకుంటది అని. కానీ మన ముందు ఉన్నటువంటివి అవి కావు. పెడుతున్నది యజమాని పెడుతున్నారా? సెండ్ ఐడెంటిఫికేషన్. పిట్ట కొంచెం కూత ఘనం అనేటువంటి తన హైట్ కు విరుద్ధంగా చాలా హైట్ ఎగిరి ఫైర్ హర్డిల్స్ ను చేసినటువంటి రూబీ సునకానికి గట్టిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో క్లాప్స్ కొట్టి అభినందించవలసిందిగా కోరుతున్నాం. క్లాప్స్ అండి గట్టిగా. సోను బెల్జియం మాలియోస్ జాతికి చెందినటువంటి సునకం చక్కగా హర్డిల్స్ చేస్తూ ఉంది, ఫైర్ హర్డిల్స్ ని. మోమినోస్ అనే జాతికి చెందినటువంటిది. వీరి ఇద్దరి శిక్షణలో డయానా గత సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో ప్రాతినిధ్యం వహించింది. ఏప్రిల్ 29వ తేదీన వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అటెంప్ట్ టు మర్డర్ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది డయానా. ముద్దాయి ఇంటిని గుర్తించింది. జూన్ 25వ తేదీన లింగాల మండలంలో జరిగిన 4 సంవత్సరాల చిన్నారి హత్య కేసును ఛేదించడంలో కీలక ఆధారాలను అందించి ముద్దాయిని పట్టుకోవడంలో సహాయపడింది. భాగంగా 2025 ఆగస్టు 1 నుంచి 2026 31 వరకు 308 కేసులు నమోదు చేసి 325 మందిని అరెస్ట్ చేశాము. ఇందులో 42 ఐడి 50 వాస్ కేసులు నమోదు కాగా 403.25 లీటర్ల అక్రమ మద్యము, 655.96 లీటర్ల మాదక ద్రవ్యాలు, 13.8 కిలోల గంజాయి, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అక్రమ మద్యం తయారీపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తూ పునర్వాసం కల్పిస్తున్నాము. 18 మంది అలవాటు పడిన వ్యక్తులను గుర్తించి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాము. ఈ కార్యక్రమం ద్వారా అక్రమ మద్యంలో నిర్మూలనతో పాటు బాధిత కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా సాగుతున్నాము. పోలీస్ శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ స్పెషల్ బ్రాంచ్ విభాగం వారు వేగంగా పాస్పోర్ట్లు సేవలు అందిస్తున్నకు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. వైఎస్ఆర్ కడప జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ఈగేల్ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ముమ్మరంగా చేపడుతున్నాము. కళాశాలలు, పాఠశాల సమీపంలో మహిళలు, బాలికలు భద్రతపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాం. సైబర్ నేరగాళ్లు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్థాలు, ఫోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాము. మహిళలు, బాలికల రక్షణకు
అందుబాటులో ఉన్న శక్తి యాప్పై కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వినూతంగా ఆలోచించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కలిగించేలా సూపర్ 6తో పాటు సంక్షేమ పథకాలను రూపొందించి పేద ప్రజలకు అందిస్తున్నారు. జిల్లా ప్రజలందరూ ఈ పథకాల ద్వారా లబ్ధి పొంది అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ప్రజల పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారికి, శాంతి భద్రతలను నిరంతరం కాపాడుతున్న జిల్లా ఎస్పీ సెల్కే నచికేత్ విశ్వనాథ్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, ప్రజలకు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు చైతన్యపరుస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.